నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టెన్నికోయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండపేటలో వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో సబ్ జూనియర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ రోజు కోచింగ్ విజయవంతంగా చివరి దశకు చేరింది. ఈ నెల 14 నుండి 16 వరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగే 36వ రాష్ట్ర టెన్నికోయిట్ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు పాఠశాల ప్రథమ ఉపాధ్యాయులు నాగకుమార్ అభినందనలు తెలిపారు. అదేవిధంగా తమ సహాయ సహకారాలు క్రీడాకారులకు ఎప్పుడూ ఉంటాయని పాఠశాల పీడి శ్రీనివాస్, తెలుగు మాస్టర్ ఎల్ శ్రీనివాసులు తెలియపరిచారు. రాష్ట్ర టెన్నికోయిట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వైడి రామారావు క్రీడాకారులకు తన ప్రోత్సాహంను అందించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టెన్నికోయిట్ ప్రెసిడెంట్ ఏ కృష్ణకుమారి క్రీడాకారులకు క్రీడా దుస్తులు మరియు షూస్ బహుకరించారు. క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహించిన మేడంకు క్రీడాకారులు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా వేగుళ్ల చైతన్య బాబు, చుండ్రు శ్రీవరప్రకాష్ క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ కుంజే రమేష్, సీనియర్లు, ప్లేయర్స్ పాల్గొన్నారు. మీకు ఎన్ని రోజులు కష్టపడి ఫ్రైడే చేయించిన రమేష్ గారు కూడా ఇస్తారు. సార్ మీరు రండి సార్. రావుల్ గారు అమ్మా రండి అమ్మా. అంకిత చూడండి. ఇంత వీడియో పోస్ట్ యాడ్ చేసి నేను వెళ్తా. కోచింగ్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది రమేష్ గారు ఆధ్వర్యంలో. ముందు రమేష్ గారికి మరి వారికి సహకరించిన వాళ్ళ గోల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇంటర్నేషనల్ టెన్నికోయిట్ ఆడారు వాళ్ళందరూ కూడా. మీకు ఏంటంటే జస్ట్ ఒక 2 minutes చెప్పేసి మనం మిగతా కార్యక్రమం చూద్దాం. సో వీళ్ళందరికీ మరి స్పెషల్గా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి చక్కగా మరి కార్యక్రమం నిర్వహించారు. అలాగే పిల్లలందరికీ కూడా ఆడబోయే పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఎందుకంటే మీరు స్టేట్మెంట్లో మంచి పెర్ఫార్మెన్స్ చేయాలి. అలాగే మన 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా 10th and 9th వచ్చి కూర్చున్నారు కదా, మీరందరికీ కూడా ఆశిస్తున్నాం. సో వీళ్ళందరూ కూడా మరి లాస్ట్ 4-5 days నుంచి ఇక్కడ మన క్యాంపస్లో కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది రమేష్ గారు ఆధ్వర్యంలో. అది మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారమ్మా తల్లి? మీరు వాడపల్లి ఇద్దరు గౌల్స్, అనపర్తి గౌల్స్ ఇద్దరు. ఓకే అమ్మ, ఇద్దరేమో ఇక్కడ. నువ్వమ్మా? నువ్వు వాడపల్లినా? వానపల్లి. మీరందరూ ముగ్గురు వానపల్లి. ఓకే, ఇక్కడ వీళ్ళందరూ లోపల. ఎవరి దగ్గర నుంచి వచ్చామ్మా? ఎవరు తిరిగారు? రేణుక మేడం. ఓకే, ప్రాక్టీస్ ఎలా అయింది? బాగా జరిగింది కదా? మీకోసం మంచి ఎఫర్ట్ పెట్టారు కదా, ఎందుకంటే ఇక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు, ఫుడ్ పెట్టారు, చక్కగా ప్రాక్టీస్ చేయించారు, ఫిట్నెస్ చేయించారు బాగానే. ఓకే, సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి? స్టేట్ కాంపిటీషన్లో చక్కగా పెర్ఫామ్ చేసి. కుమార్ సార్ గారు ఎప్పుడు గారు నేను ఇక్కడ 8th క్లాస్ చదివినప్పుడే ఆయన్ని ఐడి కింద చూశాను. ఆయన అచీవ్మెంట్లు, ఆయన పిల్లల పట్ల ఉండే తీరు ఇవన్నీ నేను గ్రహిస్తున్నాను. అప్పుడు సార్ని డైరెక్ట్గా కలవలేదు. మొన్న రీసెంట్లీ మేము టోర్నమెంట్ చేసిన తర్వాత ఆ పిల్లల కోసం కలవడం జరిగింది. కుమార్ సార్ అని చెప్పుకుంటేనే మాకు తెలుసు, కానీ ఎప్పుడు కూడా సార్ని ఎప్పుడు డైరెక్ట్గా కలవలేదు. సార్ ఇక్కడికి వచ్చిన వెంటనే సార్ నన్ను అడగడం నాకు చాలా గర్వం అనిపించింది. సార్ని వెళ్ళి కలవడం జరిగింది. సెకండ్
సార్ ఏంటంటే సారు స్టూడెంట్స్ పట్ల కానీ స్కూల్ పట్ల కానీ ఒక బాధ్యతపరంగా ఉంటారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే తన సహాయం, ఇప్పుడు ఏ టీచర్ అయినా సరే జీతం వస్తే దాచుకోవాలని చూస్తారు, కానీ తనకు వచ్చిన శాలరీలోనే స్కూల్ కోసం కానీ పిల్లల కోసం కానీ ఖర్చు పెట్టాలని చూస్తారు. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మన శ్రీనివాస్ పీడి గారు ఉన్నారు. మా ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ పేద విద్యార్థులే, ఎవరికి కూడా ఇంత అమౌంట్ లీడ్ ఉండదు. ఈసారి మన ట్రాన్స్పోర్ట్ విషయంలో కొంచెం ప్రాబ్లం అయింది. సార్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. సారు మేము అడగకముందే సరేనే మేము చేస్తాం అనేసి ఒక ఇద్దరు స్టూడెంట్కి అమౌంట్ అరేంజ్ చేయడం అది అంత చిన్న ఈజీ అయితే కాదు. కాకపోతే ఏంటంటే సార్ మంచి మనసుతోనే శ్రీనివాస్ సార్ ఇవ్వడం జరిగింది. దానికి కృతజ్ఞతలు సార్ మా పిల్లల తరఫునండి. ఎంఎస్ సార్ గారు కూడా ఇచ్చారండి. సెకండ్ ఏంటంటే ఎల్ఎస్ సార్ గారు వచ్చి మాకు తెలుగు మాస్టర్ గారు, ఆయన ఇప్పుడే కాదు మాకు ఎల్లవేళలా కూడా నీడ్స్ ఉంటే ఈ విధంగా వెళ్ళండి ఈ విధంగా వెళ్ళండి అని సజెస్ట్ చేసి మమ్మల్ని ఫ్రంట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. మీ అందరికీ మేము రుణపడి ఉంటాం సార్. ఇదే విధంగా మేము ముందు మీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సార్.